హాయ్. నేను మీకిప్పుడు మూవీ రివ్యూ చెప్పబోట్లేదు. ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్‌ని జెన్యూన్‌గా మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మీరెప్పుడైనా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక 25, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపించిందా? కొన్ని మరువలేని పాత్రలు, ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీ కళ్ళ ముందు కదులుతున్నట్టు మీకు అనిపించిందా? నాకనిపించింది. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ చూస్తున్నప్పుడు. ఆయన స్టైల్‌గా నడిచొస్తుంటే సూటు, బూటు వేసుకొని రౌడీ ఎల్లుడులోని ఎండి కళ్యాణ్ కనిపించాడు. ఆ బీజీఎంలో ఆటో జాని పలకరించాడు. ఆయన జ్వాల అని పిలుస్తుంటే చంటాపల్లిలోని పాముగా అలర్ చేశాడు. ఇక గుర్రం పట్టుకుని స్టైల్‌గా నడిచొస్తుంటే కొండవీడి దొంగ దిగిపోయాడు. డైలాగ్సే లేకుండా లవ్ స్టోరీ నడుస్తుంటే చూడాలనుంది ట్రైన్ సీక్వెన్స్ లోని రామకృష్ణ గుర్తొచ్చాడు. పిల్లలు నాన్న అంటే మీలా ఉండాలి అన్నప్పుడు డాడీలోని రాజ్ కుమార్ ఏడిపించాడు. స్కూల్లో వైఫ్కి దొరికిపోయినప్పుడు బావగారు బాగున్నారులో మరదలకు దొరికిపోయిన రాజు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. గోడ బద్దలు కొడుతున్నప్పుడు గ్యాంగ్ లీడర్ రాజారాం రప్పాడించాడు. వైఫ్ కి వార్నింగ్ ఇచ్చినప్పుడు గెలవన మగుడు లీడర్ రాజు ఫేస్ టర్నింగ్ ఇచ్చినాడు. అదే రాజు గది బయట హీరోయిన్ చూసి మన అన్నయ్యలోని రాజారాం సిగ్గుపడ్డాడు. రామ్మోహన్ రావు అని పిలిచినప్పుడు ఛాలెంజ్ లోని గాంధీ గుర్తొచ్చాడు. క్లైమాక్స్ లో బ్లూ బ్లూ డిజైన్ వేసుకొని ఫైట్ చేస్తుంటే మన శంకర్ దాదా ఎంబీబీఎస్ సిగరెట్ వెలిగించాడు. ఆఖరికి నవ్వింది మళ్ళీ చెడ్డు అని వెంకటేష్ గారు డాన్స్ చేస్తున్న అభిలాష్ లోని లాయర్ చిరంజీవి కనిపించాడు. ఇంకా ఎంతమంది చిరంజీవులు ఒకే సినిమాలో ఉంటే ఒకేసారి మనకి ఇన్ని సినిమాలు చూపిస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో ఏం చెప్తుంది చెప్పండి. ఆ అనుభూతి ఆస్వాదించడం తప్ప. నేను అదే చేశాను. ఇంకా చాలా మంది అదే చేస్తున్నారు. అందుకే 8 పిల్లల నుంచి 80 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు థియేటర్కి కదిలి వస్తున్నారు. భయంకరమైన ట్విస్టులు లేవు, భారీ ఎలివేషన్స్ లేవు, సస్పెన్స్ లేదు, ఫ్లాష్ బ్యాక్లు లేవు, బాంబ్ బ్లాస్ట్లు లేవు. ఒక చిన్న స్టోరీ లైన్, విడిపోయిన భార్యాభర్తలు కలవడం, అంతే. అంత చిన్న స్టోరీ లైన్ తో మెగాస్టార్ తో ఇంత మెగా మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసిన అనిల్ రావిపూడి గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన రూపంలో ఒక సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ మన ఆడియన్స్ దొరికిసారు. అనిల్ రావిపూడి గారు మీకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఇంకా బీమ్స్ గారు థ్యాంక్స్ అండి. ఆయన చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. పాతగా రౌడీ టైం తీసుకెళ్తారు. ఎడిటర్ తమ్మరాజు గారికి థ్యాంక్స్ అండి. మన సినిమాటోగ్రాఫర్ సమీర్ గారికి చిరంజీవి గారిని ఎంత అందంగా చూపించారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఆల్ టెక్నీషియన్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. వెంకటేష్ గారికి ఒక పెద్ద లవ్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఆఖరిగా ఏ బిగ్ 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 థ్యాంక్స్ టు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అన్నయ్య మా టైంలో ఉన్నందుకు థ్యాంక్ యూ.